ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో మన వీరితోటి అందరితోటి ప్రైమ్ మినిస్టర్ గారితో మోడీ గారితో అందరితో మాట్లాడి సంప్రదించి ఇప్పుడు చాలా బాగుంది, మనం కలిసి పనిచేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారందరినీ ఒప్పించి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం మూలాని వీళ్ళకి వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పెట్టుకుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి ఈరోజు మొత్తం జనసేనతో కలిసి పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది అనగానే అసలు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఓటమి వచ్చేది. ఎందుకంటే అసలు వైసీపీ లాస్ట్ టైం గెలిచింది కూడా పవన్ కళ్యాణ్ గారి మూలాన్ని ఓట్లు డివైడ్ అయ్యి. సరే, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీరు పనిచేయండి అనే విధంగా చాలా మంది ఉంటారు. కాకపోతే ఈయన అట్లా కాకుండా అది గిరిజన ప్రాంతాలు కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి స్వయంగా పనులు చేయిస్తున్నాడు. సో ఇదంతా చూస్తే పనులు చేయించడమే కాదండి, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు. ఒకప్పుడు ఒకళ్ళకి ఎవరికైనా పాపం ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక రెండు దాని మీద మోసుకుని వెళ్ళి చనిపోయిన వాళ్ళు తీసుకురావాల్సి వచ్చేది. రోడ్లు లేక బస్సులు లేక చాలా అవస్థపడేవారు. ఎక్కడ మన ఆ ప్రాంతంలో మన విశాఖపట్నం దగ్గర ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటికి అన్నింటికీ వెళ్ళి లాస్ట్ టైం కూడా వెళ్ళి నేను నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి కూడా విజిట్ చేస్తాను అని చెప్పి వారు ఒక దీక్ష కంకణం కట్టుకుని ఎన్నో విధాల బాలింతలకేంటి వీళ్ళకేంటి ఎంతోమంది ఒక అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఎలాగైతే ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అలాగే వీరు కూడా దత్తత తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఎన్నో ఇవి వదులుకుని మంచి రైజ్లో ఉన్నారు. మనకు తెలుసు కదా వారు హిట్స్ అన్ని గబ్బర్ సింగ్ ఏంటి, అత్తారింటి దారేంటి, ఇవేంటి, సాబ్ ఏంటి, అన్నీ కూడా ఎన్నో హిట్ ఫీచర్స్. అంత ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసమే వచ్చారు. కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 100%. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తారు, కానీ ఈయనేమో సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నాడు. మరి ఈయన అంటే ఇలాంటి సేవా గుణం చూస్తే మీకు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పేదండి, ఎంత డబ్బు సంపాదించినా వెళ్ళేటప్పుడు కట్టుకుపోయేదంటూ ఏమీ లేదు. ప్రజాసేవ ఒకటే మిగులుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారేంటి, గాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, దేశాన్ని పరిపాలించిన మొరార్జీ దేశాయ్ గారేంటి, టంగుటూరి ప్రకాశం పంతులు గారేంటి, వీళ్ళందరూ ఏమీ సంపాదించలేదు. ఈరోజు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. నిజంగా మా నాన్నగారు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పారు. వాడు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని ఆ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన కారులో వెళ్ళబోతుంటే ఈ కారు మీరు వాడడానికి వీలు లేదు, ఓ 20 రూపాయలు తీసుకుని మీరు ఆటోలో ప్రైవేట్గా. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా అండి? అటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా? సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ వార్డులో ఆయన డిస్క్రైబ్ చేయొచ్చు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటేనండి, నేను పిఠాపురం వెళ్ళాను. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి నేను పిఠాపురం వెళ్ళాను. కాకినాడలో వెళ్ళి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళాను. ఆ గయ అక్కడ నేను శ్రీనివాసరావు గారని అక్కడ మన పాత గయ్య ఉంది కదా, దానికి ఈవో గారు వీళ్ళు పిఠాపురం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే మేము ఆ రోజు మాట్లాడాం కూడా దాని గురించి. పిఠాపురంలో ఆ శక్తిపీఠం ఉంది కదా, 10వ శక్తిపీఠం, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు.